వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆలయాల సేవలను మెరుగుపరచడం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని 5 గ్రామాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి. చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ వారితో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన వైఎస్ జగన్. వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆలయాలు సేవలను మెరుగుపరచడం, భక్తులందరికీ ఆలయ ప్రవేశాన్ని సులభతరం చేయడం, మరింత సౌకర్యవంతంగా చేయడం మా ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశం. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి దేవాలయాల్లో అన్ని రకాల సేవలకు యాప్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, మన ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవిత విధానం. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని 5 గ్రామాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ నేపథ్యంలో కోళ్ల పరిశ్రమ రంగానికి, కోళ్ల పెంపకదారులకు, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ వెల్లడించింది. చిలుకూరి బాలాజీ స్వామివారి టెంపుల్. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ వారితో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన వైఎస్ జగన్. ఈ సందర్భంగా చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ, ఎంతో పవిత్రంగా స్వామివారి కైంకర్యాలు చేసుకుంటున్న మాపై ఇలా జరగడం చాలా బాధాకరం. ప్రపంచ దేశాలు సైతం ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి అర్చకత్వాన్ని, కైంకర్యాలను చూసి గర్విస్తున్న ఈ దేవాలయంలో అర్చకత్వం చేస్తున్న మాపై అలా జరగడం చాలా బాధాకరమైన విషయం అని ఆయన వాపోయారు. చాలా భయంకరమైనటువంటి ఒక ఘట్టం అండి. లాస్ట్ మొన్న ఫ్రైడే కంటే ముందు ఫ్రైడే జరిగింది, 7th February నాడు. అండ్ some 27 people entered my private room, and then they were saying that they are followers of Ramarajyam, and they wanted me to work for Ramarajyam. And what is that? Em kavali ante maaku సైన్యం తయారు చేసుకోవాలి, రామరాజ్య సైన్యము. దానికి కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకోవాలి. జడ్జిల తాట తీస్తాము, పోలీస్ వ్యవస్థ యొక్క తాట తీస్తాము, రామరాజ్యానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ తాట తీస్తాము. మీరు ఇక్ష్వాకు వంశస్థులు, ఆ గోత్రానికి చెందిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. క్షాత్రగుణం అంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఫోకో షో కేసులు ముద్దాయికి శిక్ష విధిస్తే ఆ ముద్దాయి న్యాయమూర్తిపై బూటు విసిరేయడం చాలా విచారకరమని జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నేపాగా సుందర్రావు అన్నారు. గురువారం జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట న్యాయస్థానం ఎదుట విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నందు ఫోక్ షో కేసు కింద ముద్దాయికి న్యాయమూర్తి శిక్ష విధిస్తే ఆ న్యాయమూర్తిపై బూటు విసిరేయడం, న్యాయస్థానాన్ని మొత్తం బూతులు తిట్టడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిపై దాడులు జరుగుతూ ఉండటం వలన ప్రొడక్ట్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయవాద వృత్తికి వివాదకరంగా భయానక పరిస్థితి నెలకొందని స్పందించింది. ప్రొడక్ట్ యాక్టివ్ విధులు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం శుక్రవారం కూడా చేయనున్నట్లు తెలిపారు. కేపల్లి న్యాయవాదిపై జరిగిన అవమానానికి వ్యతిరేకంగా కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ న్యాయవాదులు సామినేని వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, కృష్ణయ్య, బసవరాజు, జోనబోయిన శ్రీనివాసరావు, కిషోర్, ఆర్వీఎల్ ప్రసాద్, ఆంజనేయులు, దామల సంతోష్, జూనియర్ న్యాయవాదులు దాసరి నాగేశ్వరరావు, పూల నాగరాజు, బూడిద నరసింహారావు, బొడ్డు శ్రీధర్, రాజు, అంకమరాజు, రాజశేఖర్, అశోక్, ఎండ్రపల్లి భాను తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా ప్రభుత్వం కనుక జోక్యం చేసుకోకపోతే న్యాయవాది వృత్తికే విఘాతం అవుతుంది. న్యాయవాది వృత్తికి విఘాతం కాకుండా యమలోకం తలుపులు మూసినట్టయిపోద్ది. న్యాయవాదులు లేకుండా జడ్జి గారే తీర్పులు చెప్పలేరు, జడ్జి గారే క్రాస్ చేయలేరు. ఇదంతా చాలా భయానక పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రొటెక్ట్ యాక్ట్ తీసుకురావాలనేది. 3వ రోజు శుక్రవారం కూడా రేపల్లి న్యాయవాదిని జరిగిన అవమానానికి ప్రతిఘటనగా నిరసన తెలియజేస్తున్నాం. ఇందు నిమిత్తం ఈ 3 రోజులు ఈ యొక్క బాయ్కట్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే మా న్యాయవాది మిత్రులందరూ సంఘటితంగా ఐక్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 5లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా అరిగల శివరామ ప్రసాద్ అభ్యర్థన. ఫిబ్రవరి 27న జరుగు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయడం ద్వారా న్యాయవాదుల పక్షాన శాసన మండలిలో వినిపించుటకు తనకు అవకాశం ఇవ్వవలసిందిగా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బాటలు వేయవలసిందిగా విజయవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరిగల శివరాం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నేపాగా సుందర్రావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకై రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని భూపాల్పల్లి టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బస్ నెంబర్ AP 36Z014 గల బస్సు ఉదయం 7 గంటలకు భూపాల్పల్లి నుండి ఆజం నగర్ కృష్ణరావుపేట వెళ్తుంటే కమలాపూర్ స్టేజ్ మీద బస్ ఎక్కి నాగారంలో దిగాలని, ఆధార్ కార్డు ఇస్తే నడవదని బలవంతంగా బస్సు నుండి అందరూ చూస్తుంటే దిగమని కిందికి నెట్టడం జరిగింది. బస్సులోని వారు చెప్పినా వినకుండా కండక్టర్ వెంకటేశ్వర్లు ఫోన్ పేలో డబ్బులు కొట్టించుకున్నారు. ఫ్రీ బస్సులో కూడా ప్రజలను మోసం చేస్తున్న కండక్టర్లు వెంకటేశ్వర్లు. ఈ విషయం తక్షణమే డిపో మేనేజర్ కు తెలుపగా వారు అడిగినవి అన్ని పంపించాం. వారి నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. తక్షణమే కండక్టర్ విధుల నుండి తొలగించిన ఎడల టీఎస్ఆర్టీసీ డిఎం పైన జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని బాధితురాలు తెలిపారు. కమలాపూర్ స్టేజ్ లేదు, మేము ఆపాం. లేడవాడు